గుడ్ మార్నింగ్, నేను మీ నువ్వలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ వీకెండ్. నాకైతే జైల్లో నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. మా అన్నయ్య వాళ్ళకి, మహేష్కి ఎలా ఉందో అయితే తెలియదు కానీ అబ్బా అసలు వారం రోజులైంది బయటికి వెళ్ళక. వర్షమో లేకపోతే ఏ పని లేకపోవడమో ఇలా అన్నీ అయితే అడ్డుకొచ్చేసాయి. సో ఫైనల్లీ అయితే ఒక చిన్న లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము. సో స్టార్ట్ కూడా అయిపోయాము. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. ఈరోజు ఎండగా ఉంది. సో అందుకైతే తొందరగా స్టార్ట్ అయిపోయాము. తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేయచ్చు కదా అని. కార్ నెంబర్ అయితే వచ్చేసింది. సో ఈరోజు కార్ నెంబర్ ప్లేట్ వేయించుకోవడానికి కూడా వెళ్తున్నాము. నేను అప్పుడు చెప్పాను కదా నెంబర్ కొంచెం సిరీస్ టైప్లో అలా వస్తే బాగుంటుంది అని. గుడ్, అనుకున్నట్టుగానే వచ్చింది నెంబర్ అయితే. అంటే బేసిక్గా అనుకోవడం అంటే ఏం లేదు, రాకపోతే చేసేది కూడా ఏం లేదు, బట్ బాగుంది గుర్తుపెట్టుకోవడానికి అండ్ ఒక సిరీస్ ఫార్మాట్గా. సడన్గా చూస్తే నైట్ విజన్లో చంద్రుడిని చూసినట్టుగా అనిపించడం లేదా? నాకైతే అలానే అనిపిస్తుంది. ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే ఆ ముందు రోజే పౌర్ణమి అనమాట. బట్ ఇది వచ్చేసి మబ్బుల్లో దాక్కున్న సూర్యుడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. కొంచెం గ్రీనరీ, మేము ఉండే ఏరియాకి కొంచెం దగ్గరగా అనిపించిన ఏరియా ఏంటి అంటే కోంపల్లి. చూసారా ఎంత గ్రీనరీ అయితే ఉందో, మొత్తం చెట్లే, పచ్చదనం అసలు విచ్చుకున్నది అని చెప్పాలి. వర్షాలు పడ్డాయి కదా, చాలా 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 ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్గా ఫోర్కాస్ట్లో చూస్తే వర్షం పడుతుంది అన్నట్టుగా ఉంది. సో వర్షం పడుంటే ఇంకా బాగుండేదేమో, బట్ ఇలా ఉన్నా కూడా చాలా బాగుంది. నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. పచ్చదనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎదకు సమతం చెలిమే, ఎదకు సమతం చెలిమే, ఎదకు సమతం చెలిమే. ఈ లిరిక్స్ యాక్చువల్లీ ఫీమేల్వి కాదు కదా, బట్ ఆ పచ్చదనమే అన్న వర్డ్ అయితే బాగా సూట్ అయింది. అండ్ లాంగ్ అంతా కూడా అంటే ఒక 3-4 కిలోమీటర్స్, అక్కడక్కడ 4-5 కిలోమీటర్స్ అలా అంతా కూడా ఇలా అటు ఇటు పచ్చగా చెట్లు మంచిగా కనిపించాయి. ఆర్చే రాజ్ ఉన్నారు కదా ఎఫ్ఎంలో, రెడ్ ఎఫ్ఎంలో అని. సో తనది బజేగా రాజ్కి సాత్ బక్రా బజేగా అనే ప్రోగ్రామ్ వస్తూ ఉంటే నవ్వుకుంటూ వెళ్ళాము. ఆ ప్రోగ్రామ్ అసలు ఎప్పటి నుంచో చూసేదాన్ని తెలుసా. అండ్ లంచ్ టైం అయిపోయింది. అలాంటప్పుడు ఇట్లాంటివి ఉంటే బాగుండేది, బట్ రియాలిటీ వచ్చేసి ఇప్పుడు తినలేని సిచ్యువేషన్స్ కదా బయట. అందుకే నేను వచ్చేసి వెళ్ళేటప్పుడే కొంచెం పకోడీ చేసుకు వెళ్ళాము. హ్యాపీగా అయితే మంచి ప్లేస్లో కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కార్లోనే కూర్చొని పకోడీ చక్కగా తింటున్నాము. ఎందుకో బయట ఈరోజు కొంచెం టెంపరేచర్స్ ఉన్నాయి అనిపించింది. అండ్ మా పక్కన అయితే విల్లాస్కి ఒక స్థలంలాగా ఉంది అనమాట. ఇంకా విల్లాస్ కట్టలేదు. అక్కడ అలా కూర్చొని తింటూ ఉంటే బాగుంది వ్యూ అయితే. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్లేసెస్ అన్నీ కనిపించాయి. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ ప్రహరీ కూడా ఉంది కదా, కొన్ని దగ్గరలో నాగబంధం ఉన్న ప్రహరీ కూడా ఉంది. ఇక్కడంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకే అంత గ్రీనరీ అండ్ ఏదో పార్క్ ఎంట్రన్స్ లాగా అలా ఉన్నాయి. దగ్గరే ఉంది అని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాము అనమాట. అంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి. ఎంత బాగుందో చూడండి అసలు. ఇది వచ్చేసి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే స్టాండర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఎంత బాగుందో తెలుసా. చాలా పెద్ద బ్రాండ్. అన్ని బ్రాండ్స్ కూడా అంత లెవెల్కి అయితే రీచ్ అవ్వలేవు అనిపించింది. మేము లోపలికి వెళ్ళి చూసాము అనమాట. అంటే జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని. మాకు కాదులేండి, మా కజిన్ వాళ్ళకి. సో అందుకే అయితే లోపలికి వెళ్ళాము. చూస్తే ఫారెన్లో లాగా అనిపించింది. అంటే ఆ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు. సో మీరే అయితే చూడండి. సో
జస్ట్ ప్లానర్ అంతా అయితే చూస్తున్నాము. ఇది ఇంకా వెరీ కాల్ ఇది ఒక ఫ్రంట్ ఆఫీస్ లాగా అనుకోవచ్చు. బట్ యాక్చువల్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత అయితే ఇంకొక కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ ఏరియా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి అంత ప్లెజెంట్గా ఉంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, పొల్యూషన్ లేదు. ఎందుకంటే ఫారెస్ట్ అని అందం పెద్దదేమో కానీ బట్ చుట్టూతా కూడా గుబురుగా చెట్లు ఉన్నాయి కదా. సో ఆ ప్యూరిటీ ఆఫ్ ఆక్సిజన్ కానీ ప్యూరిటీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కానీ అయితే మంచిగా కనిపించింది. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని బ్లాగ్స్ అయితే ఉన్నాయో. నాకు యాక్చువల్లీ దుబాయ్లో ఒక కమ్యూనిటీ హౌస్లో ఉన్నట్టయితే అనిపించింది నిజంగా చెప్పాలి అంటే. మెయింటెనెన్స్ కానీ కన్స్ట్రక్షన్ వైజ్ కానీ. అండ్ తిరిగి అయితే రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. ఈ వ్లాగ్లో అయితే గ్రీనరీ మాత్రం చాలా కనిపిస్తూ ఉంది. అండ్ నేను వచ్చేసి అనుకోకుండా ఒక సింబాలిక్గా ఉండేలాంటిగా గ్రీనరీ వేసుకున్నాను. సో బాగా అనిపించింది. ఎంతైనా గ్రీనరీలో ఉండే పీస్ అయితే మాత్రం ఇంకా ఏ రిలాక్సేషన్ ఐ మీన్ ఏ సోర్స్ కూడా అంత రిలాక్సేషన్ అయితే ఇవ్వదు. ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా. సో మార్నింగ్ ఎప్పుడో వచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసి టైం ఐ థింక్ 3:30 అలా అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మసీద్ ఉంది. ఎంత బాగుందో కదా, వైట్ థీమ్ బేస్డ్గా డోమ్స్ అన్నీ కూడా. సో ఇంతకీ ఇక్కడికి వెళ్తున్నామో తెలుసా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేమున్న దగ్గర ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండింది అనమాట. సో దగ్గరే కదా, ఊరికే ఇటు తిరగడానికే కదా వచ్చింది అని వచ్చేసాం. సో ఇంతకీ అదేంటి అంటే టెక్ మహేంద్ర. టెక్కిన్ దగ్గరికి వచ్చాము. దగ్గరనే అనిపించింది, అంటే మేము వచ్చిన ప్లేస్ దగ్గరనే అనిపించింది, అందుకే అయితే వచ్చాము. సో ఇది బహదూర్పల్లి టెక్ఎం. చాలా రోజులు అయింది వచ్చి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సాఫ్ట్వేర్ ఆఫీస్కి అయితే. సో బాగా అనిపించింది. అండ్ ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉన్నారు, ఐడి కార్డ్స్ వేసుకొని అందరూ కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. బాగుంది, చాలా రోజుల తర్వాత ఒక ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇది అయితే కొంచెం లోపలికి ఉందనే చెప్పాలి. యాక్చువల్గా హైటెక్ సిటీ కానీ లేదా కొండాపూర్ అటు సైడ్స్ మనం చూసుకుంటూ ఉంటే దాని మీద ఇది కొంచెం లోపలికి అనే చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది. కానీ ఎండ చూడండి 4 o'clock 3:30 ఉన్నట్టుగా ఉంది కదా. అండ్ ఎక్కడికి వచ్చేసామో తెలుసా ఇప్పుడు, అంటే రాలేదు, వెళ్తూ ఉన్నాము. సో హర్ష టొయోటాకి వెళ్తున్నాం. మార్నింగ్ చెప్పాను కదా నంబర్ వచ్చేసింది అని చెప్పేసి, ఆ నెంబర్ ప్లేట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఆ నెంబర్ ప్లేట్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు అనమాట. ఫిక్స్ కూడా చేసేస్తారు, కానీ అక్కడ ఏదో ఇన్స్ట్రుమెంట్ పాడైంది అంట, అందుకే ఇంకా ఫిక్స్ చేయలేరు. సరే అని మేమైతే నెంబర్ ప్లేట్ తీసుకొని వచ్చేద్దాము అనుకున్నాము. ఇది ఒక ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడే ఆగే, మహేష్ కూడా అలాగే వెళ్ళేసి వచ్చేసారు. అయ్యా మహేష్ చేతుల్లో నెంబర్ ప్లేట్ కూడా ఉంది. కోవిడ్ టైంలో ఇంత ట్రాఫిక్ చూడడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం. దాదాపు ఒక 20-25 minutes నుంచి అయితే ఇక్కడే ఉండిపోయాము. అసలు ఎంత చిరాకు వస్తుందో, అమ్మో ఇంకా ఆఫీసులు తెరిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది. కోవిడ్ టైంలో ఎంత ట్రాఫిక్ చూసావా అన్న నువ్వు? లేదు, పాపం వెక్స్ అయిపోయాడు. ఏదో కంజెషన్ అయింది అక్కడ, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, అందువల్ల కంజెషన్ అయిపోయింది.
ఈరోజైతే బాగా ఫ్రూట్ఫుల్గా అనిపించింది. గ్రీనరీని చూసేసరికి ఎంత బాగా అనిపించిందో, అండ్ దట్టు కూడా హ్యాపీగా తిరిగేసి వచ్చాం కదా, సో రిలాక్స్డ్గా అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్, టాటా.